నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను అనూష. యానిమేటర్ నాగరాజు తమను ఏకవచనంతో సంబోధిస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని డ్వాక్రా సంఘాల సభ్యులు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో డ్వాక్రా యానిమేటర్ నాగరాజు ప్రస్తుతం వేరే చోట విధులు నిర్వహిస్తున్నారని, అయితే గతంలో అతడి నుంచి తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వివిధ డ్వాక్రా సంఘ సభ్యులు వెన్నెల న్యూస్ టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ వడ్డీ డబ్బులు కూడా సాహా చేశాడన్నారు. అనేక రకాలుగా తమను వేధించిన యానిమేటర్ నాగరాజును మళ్లీ తమ సంఘాలకు బాధ్యుడిని చేసేలా అధికారులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకు తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. అందుకు అయిపోవద్దు, మాకి వేరే వాళ్ళని పెట్టండి అని. అక్కడ వచ్చేసి వాళ్ళ ఇష్టాసారం కొద్దీ మాట్లాడినారు సార్ నన్ను. ఆమెకి ఇంటికి వాళ్ళ నాగరాజు వాళ్ళ భార్యను పిలుచుకొని వచ్చి కొట్టించారంట సార్. వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో మహిళా గ్రూపులు, డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకు వేధింపులు ఎదురవుతున్నాయి. డ్వాక్రాలో బుక్కపట్నంలో పనిచేస్తున్నటువంటి యానిమేటర్ నాగరాజు నుంచి వీళ్లకు విపరీతమైనటువంటి వేధింపులు ఉన్నాయని చెప్పి మహిళా సంఘ సభ్యులు చెప్తున్నారు. మరి ఆ వేధింపులు ఎట్లా ఉన్నాయి, అసలు నాగరాజు ఎప్పటి నుంచి ఏమేం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఆయన నుంచి వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటమ్మా? సార్ నా పేరు ఇద్దరమ్మ, గాంధీ సంఘం మాది. అతను మాకు వద్దని మేము నాన్న నుంచి ఒత్తిడి చేస్తాను కూడా మరీ వస్తానని చెప్తాడు. అదే ఎందుకు వద్దంటున్నారు? మేము ఆడవాళ్ళు ఎట్లా అంటే ఎట్లా మాట్లాడేది, ఏం బుక్కులు తెచ్చినావా, ఏం రాయలా, ఇంత తెచ్చినావా అనే మాటలు వస్తున్నాయి. మేము ఏంటికన్నా పోవాలని అతను మగవాడిని అడిగేకుండదు కదా. మేము ఆడవాళ్ళు అయితే మీద చెప్పుకొని సమస్య తీర్చుకుంటాము. అతను చెప్పేకుండదు కదా. అతను వద్దని మేము నాన్న నుంచి పొద చేస్తున్నాము. అతను వస్తానని అందరితో మగవాళ్ళతో కూడా చెప్తాను. మీ ఇళ్ళలో ఆడవాళ్ళు ఎందుకు వద్దంటాను, నేను వస్తానంటే మగవాళ్ళు మాకు తెలియదప్ప, అంత ఆడవాళ్ళు మాదేను, మాకేం తెలియదు, మాకు చెప్పొద్దని కొంతమంది మగవాళ్ళు చెప్పినారు సార్ వాళ్ళకు. ఆయన కూడా నేను వస్తానని చెప్పినాడంట. మేము వద్దని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పటి నుంచి ఆయన పని చేస్తున్నాడమ్మా ఇక్కడ? ఇప్పుడైతే ఈ గత 5 సంవత్సరాల కింద లేదు సార్. ముందు సంవత్సరం 5 సంవత్సరాల కింద పని చేస్తున్నాడు ఆయన. అప్పుడు నేను నా చిన్న కూతురికి, చిన్న పాప పొదుపులో డబ్బులు కావాలని అడిగినప్పుడు ఆయన వచ్చేసి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికే రమ్మని అడుగుతాడు, కానీ సంఘాల దగ్గరకు వచ్చి మీకు ఏం అవసరం ఉంది, ఎంత కావాలి ఏమనేది అయితే ఏమి అడగడు సార్. ఆయన అడగకుండా ఎట్లంటే ఎట్లా మాట్లాడము, ఏం కావాలా, నేను ఇవ్వను, ఎందుకు ఇస్తాను, మీరు సంఘాల దగ్గర కలవండి, అక్కడ రాండి ఇక్కడ రాండి అని ఎట్లంటే అట్లా మాట్లాడడం. ఆడవాళ్ళని రెస్పెక్ట్ అనేది ఉండదు. చెప్పడం కానీ నెమ్మదిగా చెప్పడు, ఏది సమస్య వాళ్ళకి సమస్య వివరించేది కానీ ఏది కరెక్ట్ చెప్పాడు సార్ ఆయన. అందుకని చెప్పేసి ఈ సంవత్సరంలో ఆయన మళ్ళీ వస్తాను అని ప్రెజర్ పెడతా ఉన్నాడు. మాకు వద్దు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు ఆయన? ఇప్పటికైతే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన పని చేయలేదు సార్. ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని ప్రెజర్ పెడతా ఉన్నాడు ఆడవాళ్ళందరి మీద. మాకు వద్దు అని మేము సంఘాలందరూ నిర్ణయించుకున్నాం సార్. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర గ్రామిక సభలో 32 సంఘాల వాళ్ళు ఉన్నారు. 32 సంఘాల వాళ్ళు వద్దనని అనుకుంటున్నారు ఆయన గురించి. అయితే ఇట్లా అందరికీ అదే పరిస్థితి. ఆడవాళ్ళ రెస్పెక్ట్ ఎక్కడ మాట్లాడడం, ఎట్లంటే అట్లా వాళ్ళది ఇచ్చేయడము, ఎక్కడంటే అక్కడ మాట్లాడడము, ఏమి ఎక్కడ అనేది. ఇంట్లో మన మనుషుల దగ్గర మనం ఎంత ఇదిగా ఉంటా కానీ వాళ్ళు ఏమనుంటారంటే మనం ఫీల్ అవుతాము. అలాంటిది బయట ఆయన ఎట్లంటే అట్లా మాట్లాడితే ఆడవాళ్ళని ఇచ్చి సహించలేరు కదా సార్. అందుకని మేము ఆయన వద్దనుకుంటున్నాం అంతే. దానివల్ల వచ్చేసి మళ్ళీ అక్కడ పోయి కేసులు వేయడము, మేము వస్తాను మీ సంఘాలకి, ఏం చేస్తారు, మీరు ఎక్కడ చేస్తారు అని బెదిరించడము, ఆడవాళ్ళందరినీ ఇవన్నీ టార్చర్స్ పెడతా ఉన్నాడు. అతనే కాకుండా తమ్ముడు కూడా సార్, తమ్ముడు కూడా వస్తాను. తమ్ముడు పేరు ఏం పేరు? మంజు. మన మేము తాగుతా పోయినప్పుడు మీరందరూ ఓట్లు వేసినా అడిగినాడు. ఎందుకు నువ్వు ఒకనే వేసింటే గెలిచినాడా? తెలుగుదేశం పార్టీ. మేమందరూ ఏంది నువ్వు వేసింటే గెలిచినాడు సార్, మేమందరూ వేసినాం కదా. కోట్లో బలిజోళ్ళంతా బుక్కులు ఎత్తుకొని రాలని అడిగినాడంట. వాళ్ళ తమ్ముడు నాయకుడు ఇక్కడ, టీడీపీ నాయకుడు, దాంట్లో నెంబర్ గా ఉంటాడు. స్టోర్ ఇచ్చినారు తెలుగుదేశం పార్టీలో, స్టోర్ డీలర్. అమ్మా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన మీరు వద్దంటున్నారు. ఆయన గతంలో ఇక్కడ మీ సంఘాలతో పాటు ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు మీరు అందరూ ఉన్నారా ఇందులో? ఉన్నాం సార్, మేము ఉన్నాం సార్. ఎప్పుడు ఉన్నారు? 7 ఏళ్ల కిందట మాకు జరిగిన సంఘటన సరే. 7 ఏళ్ల కిందట మేము డబ్బులు కావాలని పోతే నేను మా ఆయన వెళ్ళాం సార్. అతని దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చేది అని చెప్పి బుక్ ఇట్లా ఇసిరేసినాను సార్. ఇక్కడికి వచ్చేది మీకు ఎంత కావాలా అని చెప్పేసి ర్యాష్ గా మాట్లాడినాను సార్. అది మాట్లాడిన తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఏమట్లా అంటున్నారని చెప్పేసి మా ఆయన కూడా ర్యాష్ అయ్యి ఇద్దరు ఆడ గొడవ పడి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఆటోకి బండి వేసుకొని వచ్చి ఎట్లా అంటే అట్లా మాకు ఇంట్లోకి దూరి కొట్టడము అవన్నీ చేసినారు సార్ వాళ్ళు.
కొట్టారా? కొట్టినారు మీ పైన దాడి చేశారు? దాడి చేసినా మేము కేసు కానీ పెట్టినాం సార్. ఆ కేసు అన్ని పెట్టి వాళ్ళు దండిచ్చి ఆడ పోలీస్ స్టేషన్ లో వాటికి ఇది అయిపోయింది సార్. అట్లా చేసినారు సార్ వాళ్ళు కానీ. ఇప్పుడు ప్రధానంగా ఆయన పైన మీరు మీ ఆరోపణలు ఏంటమ్మా? అంటే నిజంగా ఆరోపణలేనా లేదా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయి సార్? మాకు శ్రీనిధి లోను కట్టినాం సార్. మేము 4 కంతులు ఎక్స్ట్రా కట్టించుకున్నాడు. అది కానీ ఉన్నాయి సార్, మా దగ్గర బుక్కులు కానీ ఉన్నాయి. కట్టిన తర్వాత కూడా కట్టలేదు అని చెప్పేసి రాసినాడు సార్. రాసి మళ్ళీ కొట్టేసినాడు సార్ అతను. ఇది కానీ జరిగింది సార్. మాకు డబ్బులు కానీ లాస్ అయినాయి సార్. అంటే ఇప్పుడు కేవలం ఈ డబ్బుల పరంగా మాత్రమేనా లేదా మీ పైన ఏమన్నా వేధింపులు, అంటే రకరకాల వేధింపులు ఉంటాయి కదా, ఎలాంటి వేధింపులు వచ్చాయి? వేధింపులు అంటే అమ్మ అన్నాడు, అక్క అన్నాడు సార్. ఏమి ఏకవచనంతో మాట్లాడతారు సార్. రెస్పెక్ట్ అన్నది ఇవ్వడు సార్ అసలు. అమ్మ అన్నాడు, అక్క అన్నాడు. ఏంది రేంద్రా ఇల్లు అంటాడు. అంతే సార్. బుక్కులు ఇసిరిసి మగానే కొడతాడు. 1 నెల కట్టుకోకుండా కానీ ఇసిరిసిరి కొడతాడు సార్. మగానికే కొడతాడు అతను. మాకు జరిగిందేదే సార్ ఇది. మేము ఏడ్చుకుంటానే వచ్చినాం సార్. ఏడ్చుకుంటానే వచ్చినాం సార్. అయ్యప్పతో గురించి బుక్కులు ఇంటికాటికి వస్తాడా, ఎంత టైం అయింది, ఏం లేదనే కానీ లేదు. రాసుకొని అయ్యప్పకి మేము వద్దనము. ఎందుకు కట్టలేదు మీరు, ఎప్పుడు కడతారు, ఎట్లా అంటే అట్లా అరిచేది, ఎట్లా అంటే అట్లా తిట్టేది. ఎన్ని ఏళ్ళ వరకు ఉంటాం సార్? 7 ఏళ్ళ వరకు అయిపోతాం మేము ఏగినాం సార్. చాలా వరకు ఇబ్బంది అయిపోయింది మాకు అయిపోతో గురించి. అందుకు అయిపో వద్దు, మాకి వేరే వాళ్ళని పెట్టండి అని కోరుతున్నాం అంతే సార్. మీరు ఎప్పుడైనా కలెక్టర్ గారిని వీళ్ళని ఏమన్నా కలిసారమ్మా ఈ విషయం మీద ఏమన్నా? మొన్న పోయినాం సార్. ఆఫీస్ దగ్గర పోయి మొన్న ఆఫీస్ దాకా పోయినాము. పోయి కలిసి అక్కడ వచ్చేసి పీటీ సార్ వచ్చేసి లెటర్ తీసుకున్నాడు. తీసుకొనేసి మాకంతా ఏం చెప్పినాడు, సరేనమ్మా నాకు 13వ తారీఖు వరకు టైం ఏంటి, 13వ తారీఖు మీకు లేడీస్ని పంపిస్తా అని చెప్పినాడు. కానీ నిన్న మరి ఏం చేసినారంటే అక్కడ వెలుగు ఆఫీస్లో మళ్ళీ అక్కడ మహాసభ పెట్టేసినారు. మహాసభ పెట్టి లేదు నాగరాజేన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళంతా మాట్లాడుకొని ఇది చేసినారంట సార్. ఆల్రెడీ వాళ్ళు మాకు రిటర్న్ మళ్ళీ కూడా ఫోటోలు అని పెట్టినారు. ఈ విధంగా మేము నాగరాజనే పెడుతున్నాము అని చెప్పేసి మళ్ళీ అదే విధంగా మాకు పరిచయం చేస్తాము అని, వచ్చేది అతడే మీరు ఏమన్నా చేసుకోండి, అది జరిగింది. మళ్ళీ 1 వారం కిందట వచ్చేసి నన్ను ఎవరు చెప్పారు ఆ మాట? వాళ్ళు ఆల్రెడీ చెప్పేసినారు సార్. అధికారులే ఎవరు చెప్పారు? అధికారులే సీసీలే చెప్పినారు. వచ్చేదే అతడే, మీకు ఇష్టం ఉంటే రాపించుకోండి లేకపోతే లేదు. విశాలక్ష్మి మేడం అని ఉంది, వచ్చేది అతడే అని. మళ్ళీ 1 వారం కిందట వచ్చేసి నేను అక్కడ మండల సమితి లీడర్గా పనిచేస్తా. నాకంతా వచ్చేసి ఆ నాయకులు వాళ్ళు అతనికి సంబంధించిన వాళ్ళంతా 20 మంది అక్కడ వచ్చినారు సార్. అక్కడ వచ్చేసి రామ్మోహన్ సార్ ఒకసారును, విశాలక్ష్మి మేడం ఒక మేడం ఉంది. అక్కడ వచ్చేసి వాళ్ళ ఇష్టాసారం కొద్దీ మాట్లాడినారు సార్. నన్ను మాట్లాడేసి నువ్వే చేస్తాను సంఘాలకి అది ఇది అని మాట్లాడి నేను న్యాయంగానే మాట్లాడినాను సార్. నేనేమన్నాను, ఈ విధంగా వాళ్ళకి వేధింపులు ఉన్నాయి, వాళ్ళు టార్చర్ అన్నారు కాబట్టి వాళ్ళు మాకు వద్దు అంటున్నారు, దానివల్ల నేను వద్దన్నా. తప్పేమన్నా ఉందంట, నువ్వు అనే పని ఏముంది, నీకు సంబంధం ఏముందని వాళ్ళ తమ్ముడు మంజు అనే అతడు ఇష్టాసారం కొద్దీ మాట్లాడినారు. ఎక్కడ ఉంటాడమ్మా ఆయన? ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు సార్. ఇష్టాసారం కొద్దీ మాట్లాడినారు. వాళ్ళు కదమా వాళ్ళు కూడా 20 మందికి నేను ఒక్కదాన్ని సమాధానం చెప్పేకైతుందా సార్? చెప్పలేను కదా. ఆడికి నా చేతనని మాత్రం పోడారినా ఏళ్ళు వచ్చేసేసిన. ఏళ్ళు వచ్చినా మళ్ళా వరకు ఇప్పటి వరకు గ్రామ సంఘం బుక్కులు నా దగ్గర ఉన్నాయి. ఆ బుక్కులకు వేధింపు ప్రతిరోజు. ఈ రోజు లేదనుకున్నా నాకు టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. వీళ్ళు చూస్తే ఏ రకమైన టార్చర్ అమ్మా? ఏమంటున్నారు? ఇవ్వాలా, నువ్వు ఇస్తేనే, ఇవ్వకుంటే నీ మీద కేసు పెడతాం. ఆల్రెడీ వీళ్ళంతా కూడా విన్నారు. వాళ్ళు చెప్పడము, ఫోన్లో మాట్లాడము. సరే పెట్టండి, దీనికి కూడా సిద్ధపడినాం సార్. మేము సిద్ధపడి ఈ విధంగా మేము ప్రతిరోజు వాళ్ళతో ఇది ఒక పెద్ద మనోయధారం అయిపోతుంది మాకు. బ్యాంకులో చూస్తే ఇంకా స్టార్టింగే అతడు ఏందో మాట వచ్చేసి ఆడ నా ఎందుకు నేను నా పని కొద్దీ నేను పోయినాను సార్. నా పర్సనల్గా పని ఉంటే పోతే అక్కడ వచ్చేసి బల్జోళ్ళంతా నా కాళ్ళ ముందరికి రాలా, నెత్తిని బుక్కులు పెట్టుకొని అని అతని ఇష్టాసనం కొద్దీ మాట్లాడా. ఎవరు? నాగరాజు అనే అతడు ఆయన మేటర్ అంటన్నట్లుగానే నేనేమంటే కాదన్నా, ఏందన్నా అట్లా మాట్లాడతావు నువ్వు, నీ ఇష్టానికి మాట్లాడతావు నువ్వు, ఇది నీకు పద్ధతి కాదు, బల్జోళ్ళని నువ్వు పేరు తీసి అనొద్దు. అదే కదా క్యాస్ట్ ఫీలింగ్. ఎందుకు వచ్చింది క్యాస్ట్ అనేది ఇక్కడ? క్యాస్ట్ ఫీలింగ్ అంటే నువ్వు క్యాస్ట్ నువ్వు ఎందుకంటాను, నువ్వు నెత్తిని పెట్టుకొని బుక్కులు చేతులు కట్టుకొని నా ముందరకు వచ్చి రాపించుకోవాలి బల్జోళ్ళు అంతా నా ఏటు పడితే అంటే ఏం చూసి నువ్వు ఆ మాట అన్నావు అన్నాడు సార్. ఆ మాట అని నేను రగడ పెట్టుకున్నా. నీతో ఏమైతుందో చేసుకోపో చూసుకున్నాం, నేను వస్తాను, నేను అదే వివోలకే వస్తా, నీతో అయితే నేను తప్పే. ఇప్పుడు ప్రస్తుతం యానిమేటర్ ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ? ప్రస్తుతం సుజాత గారు. ఆమెతో మీకు ఇబ్బంది లేదు? మాకేం ఇబ్బంది లేదు సార్. ఆమెనే కొనసాగించాలనేదా మీ డిమాండ్? ఎట్లా? ఆమెనా పర్వాలేదు, లేదు ఆమె వద్దు అతడు వద్దనే వేరే వాళ్ళు లేడీస్ ఎవరైనా సరే, నాగరాజు మాత్రం ఉండకూడదనే అతడు ఉండకూడదు. రైట్ అమ్మా. ఇప్పుడు మీకు మీ విషయంలో ఏం జరిగింది ఇప్పుడు నాగరాజుకు సంబంధించి గతంలో?
మా విషయంలో అంటే ఏం జరగలేదు సార్, కానీ వివేకానంద సంఘంలో మాకి జరిగింది సార్ నష్టము. ఇక్కడ హీరోయిన్ అనే ఆమెకి అన్యాయం జరిగింది. ఆమె ఏదో లెక్కసారం గురించి కొద్దిగా ఏదో ప్రాబ్లం అయి అడిగితే ఆమెకి ఇంటికి వాళ్ళ నాగరాజు వాళ్ళ భార్యను పిలుచుకొని వచ్చి కొట్టించారంట సార్. అవునా? కొట్టించారు సార్, కొట్టించారు. అందరూ చూశారు. మీరు చూసారా? చూశారు సార్, అందరూ చూశారు. ఇక్కడే కాలనీలోనే. ఎందుకు అంత దౌర్జన్యం ఎందుకు? లెక్క సార్ అడిగి ఏదో డబ్బుల విషయం అడిగిన దానికి నువ్వు అడిగినావే అనేసి భార్యను పిలుచుకొచ్చి కొట్టించాడంట సార్. ఏ విషయం జరగని వాళ్ళ భార్యను పిలుచుకొస్తాడు సార్ రగళ్ళకి, ఆటోకి వస్తాడు సార్. నాగరాజు అనే వ్యక్తి వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని వస్తాడు సార్ రగడకి. అందుకు ఎందుకు పిలుచుకు రావాలా? ఇప్పుడు మేము డాక్రా గురించి కొట్లాడుతున్నాం, మీరు ఒక్కరే మా గురించి ఏదైనా కానీ పోరాడాలి, కానీ మీరు ఫ్యామిలీని ఎందుకు వేసుకొని వస్తారు? రగడకి ఎందుకు వస్తున్నారు మీరు అనేసి మాకు ఇది సార్. ఏదన్నా కానీ ఏకవచనంతో మాట్లాడతారు, ఏమి రెస్పెక్ట్ అనేది రాలేదు ఆయనకి, అందుకు మాకు వద్దు అనేసి. రైట్ అమ్మా, మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు మీరు? సార్ మాకైతే అతడు వద్దనే అనుకున్నాం సార్. మాకి ప్రభుత్వాల గురించి అయితే మాకు అనవసరం సార్. మాకేమంటే మహిళలకు న్యాయం జరగాల అనే ఒక్క విషయంతో మేము ఇది చేస్తున్నాం. అతను ఏకవచనంతో మాట్లాడుతున్నాడు, అంటే ఆయన ప్రవర్తన బాగలేదని ప్రవర్తన బాగలేదని మెయిన్ సార్. మాకు అతని ప్రవర్తన మాకు నచ్చలేదు, అతను వద్దు, వేరే మహిళను పెట్టండి అని అడిగితే మేము ఎక్కడైనా ఆడ తేరు దగ్గర కూడా వచ్చి ధర్నాలు చేసినాం సార్. పోలీసు వాళ్ళందరూ వచ్చి లేదమ్మా ఇట్లంతా చేయకూడదు, మీరు అధికారుల దగ్గర సంప్రదించి చేసుకోండి అని వాళ్ళు కూడా చెప్పినారు. సరేలేండి అనేసి మేము వద్దనేసి వచ్చేసినాము. అధికారుల దగ్గర కానీ చెప్పినాము. సీసీ ఇంతకు ముందు సీసీ మేడం ఉండే, ఆమెకు కూడా చెప్పినాము వద్దు మేడం మీరు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కాబట్టి వేరే మహిళను మాకు పెట్టేసి పోండి, లేదంటే మేమే ఎవరన్నా కానీ చెప్పండి మేమే చూసుకుంటామని చెప్పినాం. ఆమెకు కూడా లేదు అతనే వస్తాడు, మీకు అట్లా అంతా చేసేకి లేదు, మీరు ఎట్లా అంటే ఎట్లా చేస్తే మీ ఇష్టానుసారం కొద్ది ఆమె కూడా అనింది సార్. మా ఇష్టమే కదా సార్, మహిళల సంఘం అంటే ఇప్పుడు మేము పెట్టుకున్న అదే కదా సార్, మా మహిళలు అంటే మాదే కదా సార్. డబ్బు ఏదన్నా కానీ ఏ విషయమైనా మాదే కదా సార్. అందుకనేసి మేము ఎందుకు మేడం మీరు కానీ ఇట్లా చేస్తున్నారంటే ఆమె కానీ కొంచెం ర్యాష్గా మాట్లాడింది. ఆమె అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆమెతో మనకు వద్దు, అతనైతే వద్దు అనుకున్నాం సార్ మేము అంతే. ఇప్పుడు నాగరాజు అనే అతను ఎక్కడ పని చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఇక్కడే సార్ వెంకటేశ్వర సంఘంలో ఉన్నాడు. మాకి లేడీసే ఉండాలా, మాకు వద్దు మాటలు వచ్చి మనసంగా మాట్లాడాడు. అమ్మ అక్క అన్నాడు, ఏమంటే మాట్లాడతాడు, డబ్బులు ఇసిరేస్తాడు, బుక్కులు ఇసిరేస్తాడు. మాకు వద్దు జెంట్స్ వద్దు, మాకు లేడీస్ కావాలా అని. ఇప్పుడు సాయిబుల పాపను ఎన్నుకుంటే మళ్ళీ ఆ పాప వద్దని ఆ పాపను ఎన్నికేసి మళ్ళీ చెప్పే వచ్చేది. మేము ఎవరితోనో కలిసినాడు ఏం తెలియదు, మేమే వచ్చేది, నేనే వచ్చేది, ఎవరేం చెప్తారో తెలియని అని అన్నాడు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమేనా లేకపోతే అధికారులు చెప్పినారా ఏమన్నా? అంటే రాలేదు కదా ఇంకా ఆయన మీకు మీ దగ్గర? వచ్చినాడు సార్, కొన్ని గ్రూపుల్లోకి వచ్చినాడు, వచ్చి కలిసినాడు, అందరికి వీళ్ళకు ఫోన్ చేసి చెప్పినాడు, నేనే లీడర్లకు బుక్కులన్నీ రెడీ పెట్టుకున్నాడు, నేనే వచ్చేది రాసేకి అని. అమ్మా, ఇప్పుడు నాగరాజు అనే యానిమేటర్ మీద మీరు గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు మాతో ఇట్లా వ్యవహరించడం చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళకు సంబంధించి ఏమన్నా అసభ్యంగా కానీ ఇంకో విధంగా కానీ ఏమన్నా ఆయన ప్రవర్తించినాడు మీతో? అట్లాంటివి అయితే ఏంటి లేదు సార్, కానీ ఇట్లా డబ్బులు విసిరేసేది, అమ్మ అక్క అని మాట్లాడుకోకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడేది, అట్లా చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా అధికారులను కానీ ఇట్లాంటి వాళ్ళని నియమిస్తే వాళ్ళను మామూలుగా ఎవరైనా రావచ్చు, దానికి మీరు అడ్డుకోవడానికైతే లేదు. మరి మీ ప్రధానమైన ఆరోపణలు ఎందుకు అసలు ఆయన్ని వద్దనుకుంటున్నది? కలెక్టర్ గారు ఏం చెప్పినారు మీకు? మగవాళ్ళొద్దు ఆడవాళ్ళే కాళ్ళం సార్, అంతే. ఆడవాళ్ళే కాళ్ళం బాగా మాట్లాడతారని. అంటే ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అధికారులు వేస్తారు మామూలుగా కదా. మరి అట్లాంటప్పుడు మీరు మీ సమస్యను ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పినారు, ఏం చెప్పారు కలెక్టర్ గారు మీకు? పట్నోడు వచ్చేది మనిషిని పంపిస్తామమ్మా, అంతవరకు మీరు చూడండి అన్నారు సార్. ఇంకా అయినా అయిపోయితే వద్దు సార్, బుక్లు ఇస్తాడు, ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉండిపోవాలంటే అంగడి పెట్టిండా, అంగడి తాకి రాండి అంట, అంగడి తాకు బీగం అయితే ఆటికి 5 రోజులకి రాలంటాడు, ఆటికి పోతే మళ్ళీ ఇంటి తాకి రండి, అట్లా తిప్పుతాడు సార్ ఎండకు కానీ. అయినా ఒకసారి అంగడి తాగు నుంచి ఆ పాప 10 రోజులు బాలింత ఏడ్చుకుంటూ వచ్చినాం ఇద్దరము. అయిపోయితే వద్దు, అయిపో వచ్చేటట్లుంటే మా సంఘాలు అవసరం లేదు. రైట్ అమ్మా, మొత్తము ఈ డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయమ్మా మీకు? మా వెంకటేశ్వర వచ్చేసి 32 ఉన్నాయి సార్. బుక్కపట్నం మండలంలో 5 వివోలు ఉన్నాయి సార్. ఒకటి వెంకటేశ్వర, ఒకటి చైతన్య, ఒకటి జ్యోతి, ఒకటి వెన్నెల, ఇంకోటి అన్నపూర్ణ, 5 వివోలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి వచ్చేసి 32 సంఘాలు, మా దాంట్లో వచ్చేసి 32 సంఘాలు ఉన్నాయి. కదమాట వచ్చేసి ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి వాళ్ళవి.
34, 35 అట్లా ఉన్నాయి సార్ వాళ్ళవి. ఇప్పుడు నాగరాజు చూస్తున్నటువంటి గ్రూపులు ఎన్ని ఉన్నాయి? నాగరాజు వచ్చేసి వెంకటేశ్వర్కే రావాలని పట్టుబట్టిండేది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఆయన ప్రజెంట్ ఇక్కడ మన ఊర్లోనే ఉన్నారు సార్, బుక్కపట్నంలోనే. అక్కడ వేరే సంఘాల్లో బాధ్యుడుగా ఉన్నాడా ఇక్కడ? లేదు సార్, వెంకటేశ్వర్కే అతడు, వేరే వాళ్ళంతా వద్దంటున్నారు సార్ అతన్ని. కాదమ్మా, ఇప్పుడు ఆయన ఎక్కడ పని ఇప్పుడు యానిమేటర్ గా ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ చేస్తున్నాడు అంటున్నా? ఇంకా చేయలేదు సార్, మాకే రావాలా అని ఇప్పుడు ఇంకా ఎంటర్ అవుతున్నాడు అతడు. ఇంతకు ముందు సుజాత అనే ఆమె ఉంది, ఆమె ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఆమె తీసేసి ఆమె ప్లేస్ లో ఇతడు రావాలా అని మేము వద్దు అని. మీకు ఎట్లా తెలిసింది అసలు? ఎవరు చెప్పారు మీకు ఇట్లా ఆయన వస్తాడు తర్వాత ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? అక్కడ ఆఫీస్ లోనే చెప్పేసినారు సార్ వాళ్ళు, వెలుగు ఆఫీస్ లోనే చెప్పినారు. ఎప్పుడు చెప్పారు వాళ్ళు? చెప్పబట్టి ఇప్పుడు దగ్గర 4 నెలలు అయింది. 4 నెలల నుంచి మేము ధర్నాలు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఎనికి కొడతానే ఉన్నాము. కానీ ఇప్పుడు ఇంక ఎక్కువ ప్రెజర్ అయిపోయింది. ఇంకా మాకు కూడా ఓపికం అనేది ఇది అయిపోతుంది. ఇంకేం చేయగలము? అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి సార్ మా దగ్గర, అన్ని అయిపోయినా మేమేమనుకుంటున్నాం, ఇంకా అతడు వస్తే ఊరికే సంఘాల నుంచి దిగిపోదాము, ఇంకా వేరే సమస్య మాకు వద్దు, ఊరికే ఎందుకు అతనిలో మేము గెలసలేము, మా చేత కాదు, వీళ్ళు చోలే పెట్టుకోలే, ఇంక మేమేం చేయాలా? మేము సంఘాలు వద్దనుకుంటే పాయ కదా. ఇప్పుడు మీరు ఈ పీడీని కానీ తర్వాత ఎవరినన్నా ఈ పొలిటికల్ ఎవరినన్నా కలిసినారా ఈ విషయం? కలిసినాం సార్, ఎవరిని కలిసారమ్మా? పీడీని కలిసినాం, సీసీని, ఏపీఎంని, మొత్తం మాకు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ కలిసినాం. లాస్ట్ కు మొన్న సోమవారం నాడు పీడీని కలిసినాం. పీడీని కలిస్తే పీడీ ఏం చెప్పినాడు, నాకు 13వ తారీఖు దాకా టైం ఏంటమ్మా, లేడీస్ నే పెడతాను అని చెప్పినాడు. కానీ ఇతడు మాత్రం అంతవరకు ఉండేటట్టుగా లేడు. నిన్న దౌర్జన్యంగా వెలుగు ఆఫీస్ లో నేనే ఉండాలా అనే ఇదితో అన్ని ఇది చేసేసి అక్కడ ఇది మహాసభ పెట్టి నేనే ఉండాలా అని చెప్పేసి పలాందానికి అని చెప్పేసి ఇది చేసుకున్నారు సార్ వాళ్ళు. ఇది నేను వెంకటేశ్వర్కే ఖచ్చితంగా పోయేదే వెంకటేశ్వర్కి నేను అని చెప్పేసినాడంట. ఇంకా సార్ వాళ్ళు ఫోన్ చేసేసి అమ్మ ఇట్లా వెంకటేశ్వర్కే వస్తానని చెప్తున్నాడమ్మా, ఇంకా దానికి మీ ఇష్టం వాళ్ళ ఇష్టం అని వాళ్ళు తెలిపోతున్నారు. ఓకే. అమ్మా మీ పేరేం పేరమ్మా? భాగ్యలక్ష్మి. అంటే ఇప్పుడు మహిళల పట్ల ఏమన్నా యానిమేటర్ నాగరాజు అనుచితంగా ఏమన్నా మాట్లాడిన ఏం మాట్లాడతారు? సంఘంతా కూర్చుంటే ఏం పని చేస్తా అంటారు? మీ మొగులు రాని లేదా ఇవాళ వరకు కట్టేసినారా? ఎక్కడ పోతారు? ఇవాళ వరకు ఏం కాపరాలు చేస్తా అంటారమ్మా? రాకుండా ఇస్తారు పారేస్తారు, వచ్చేది తెల్దా అని మాట్లాడతాడు. టైం ఎంత అయింది అని అందరితోనూ అట్లే మాట్లాడతాడా? అందరితోనే మాట్లాడతాడు, మొత్తం అందరితోనూ కూడా అట్లా మాట్లాడతాడు. చెప్పండి అమ్మా, మీరు నిజంగా అందరితో మాట్లాడతారు? అందరితో మరి అందరికి ఎవరితోనే ములా చేయడు అతడు, మేము అతను చూసి భయపడాలంటారు. ఇంట్లో ఏమైనా సమస్య ఉండి చిన్నపిల్లలు ఉండే వాళ్ళు కొద్దిగా లేట్ గా వచ్చినా ఏం నీకు ఎప్పుడు సంఘానికి వచ్చేది, ఎట్లా వస్తావు, టైం లేదా పాలేదని బెదిరించడము, భయపెట్టేనట్లు మాట్లాడము. ఇంట్లో మగవాళ్ళతో మాట్లాడాలనే మనం అనిపించుకోం సార్ ఒక మాట, ఆయన ఎట్లంటే అట్లా మాట్లాడడం అట్లా చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వము అధికారులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మాకు ఆడవాళ్లే ఉండాలంటే కుదరదు కదా, మగవాళ్ళైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ బాధలు మీరు ఏవైతే చెప్తారో విని మంచిగా మీ పట్ల ప్రవర్తన మంచిగా ఉండాలా. తర్వాత మీకు ఏదైనా కానీ తెలియనప్పుడు గైడ్ చేయాలా, ఏదైనా మాట్లాడాలా. మరి నాగరాజు వద్దని మీరు అనడానికి కారణం ఏంది? అసలు నాగరాజు ఉంటే ఏంది సమస్య మీకు? ఇవే సార్, బుక్కులు ఇసిరేది ఎట్లంటే అట్లా మాట్లాడేది అన్నిట్లు చేస్తున్నాడు. అయిపో వచ్చిందంటే సంఘాలు మొత్తం విడిపోతాం సార్, ఇంట్లోనే జరుపుకుంటాము. బ్యాంకులో తీసుకుంటాం, సంఘాల్లోనే మీరు సభ్యులుగా ఉండరా? ఉంటాం సార్. మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాం కాబట్టి బ్యాంక్ లోన్ తీసిపోయేంత వరకు బ్యాంక్ లోన్ కడతాము, ఇంటికన్నా జరుపుకుంటాం. ఇప్పుడు నెలకు 400 అవుతుంది, ఆడ 200 కట్టాలా, ఇప్పుడు 200 ఇల్లా, అదే 400 ఈడ అవుతుంది కదా. మేమే పొదుపు చేసుకుని మేమే కట్టుకుంటాము. అయిపో వస్తే కన్నా ఆ సంఘము వద్దు ఏమొద్దు, మేమే ఎట్లా చేసుకుంటాం సంఘాలు అంతవరకే సార్. అయిపో మటుకు వద్దు, అయిపో మాకు బాగా చేస్తాను, నేను సంఘాలకు అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను అట్లా చెప్పినా గానీ అయిపో మాకు అవసరం లేదు. ఇంతవరకు తినిండే టార్చర్ మాకు జెంట్స్ వద్దు సార్, మాకు లేడీసే కావాలా, జెంట్స్ వద్దు. ఎందుకంటే మాకు ఏమైనా ప్రాబ్లం అయినా మేము మీటింగ్ పోయిన దగ్గర వాళ్ళకి చెప్పలేము. చాలా చోట్ల మగవాళ్ళు ఉన్నారు కదమ్మా, చాలా చోట్ల మిగతా వాళ్ళకి లేని సమస్య మీకెందుకు అసలు? మాకు వద్దు సార్, మా దగ్గర అందరు అంత లెక్క బాగా మాట్లాడుతున్నారేమో వాళ్ళు. అన్ని గ్రూపులకి ఉంది సార్, మాకైతే 32
32 సంఘాలు సార్. మా ప్రాబ్లం వెంకటేశ్వర సంఘంలో ఒక్కటే ఈ మగాయిపు ఉన్నారు సార్. ఇంకా అన్ని సంఘాల్లోనూ ఆడోళ్ళే ఉన్నారు. ఓకే, ఈ ఒక్క సంఘంలో మాత్రమే అందరూ ఆడోళ్ళు ఉన్నారు సార్. ఈ సంఘం వెంకటేశ్వర గ్రామీణ సంఘానికి నాగరాజు సార్. ఇంకా అన్ని సంఘాలకి ఆడవాళ్ళే ఉన్నారు సార్. సో మీరు కూడా ఆడవాళ్ళనే పెట్టండి అని అనుకుంటున్నాం సార్. అంతే. అతను వస్తే గానీ 32 సంఘాలు కానీ విడిపోతారు. 10 సంఘాలు ఏమైనా ఉంటారేమో, ఇంకా అందరూ విడిపోతాం సార్. అమ్మా మీ పేరేం పేరమ్మా? శ్రీలత సార్. శ్రీలత గారు, ఒక విషయము, ఇప్పుడు గతంలో ఆయన ఇక్కడ పనిచేశాడు, 5 ఏళ్లకు ముందు పనిచేశాడు. ఆ పని చేసినప్పుడు ఆయనతో సమస్యలు మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా? అంటే అప్పుడు కూడా చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ఇందులో, ఇప్పుడు కొత్తగా కొంతమంది వచ్చారు. ఏంటి అప్పటికి ఇప్పుడు తేడా అయింది సార్? ఇప్పుడు గత 15 ఏళ్ల కిందటి నుంచి అప్పుడు వాళ్ళంతా చదువురాని వాళ్ళు, అట్లయి అతనున్నా అది ఏం చెప్పినా తల ఊపుతండ్రి. ఇప్పుడు 5 ఏళ్ల కిందటి నుంచి అంటే ఇప్పుడు అంతా బాగా చదువుకున్న వాళ్ళు, జనరేషన్ మారింది. ఇప్పుడు జనరేషన్ బట్టి ఏ లెక్కాచారమైనా కానీ అదేమో చెప్తారు, ప్రశ్నిస్తారు అందరూ. మీరేం చదువుకున్నారమ్మా? 10th చదివాను సార్. మీరు కూడా ప్రశ్నించినారు? ప్రశ్నించాం సార్. ఇప్పుడు ఏ లెక్కసారమైనా కానీ ₹1 తేడా వచ్చినా కానీ కనుక్కుంటారు కదా సార్. ఇప్పుడు జనరేషన్ లో, అప్పుడు జనరేషన్ లో వాళ్ళకి ఏమీ తెలీదు. నువ్వు 10,000 కట్టంటే 10,000 కడతారు, ₹1 కట్టంటే ₹1 కడతారు. ఎంత కట్టమన్నా కట్టేస్తారు. వాళ్ళకి ఏం తెలీదు. అవుతారా చదువురాని గొర్రెలు ఎట్లుంటారా అట్లా కదా నిన్నారు వాళ్ళు. ఇప్పుడు సంఘాల్లో మీరందరూ కూడా అవగాహన పెంచుకున్నారు బాగా. అవును సార్. ఇప్పుడు అంతా జనరేషన్ మారింది కదా సార్. మంచిగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా కానీ లెక్క చేయగలరు. అతను మోసం చేస్తే మోసపోరు ఇప్పుడైతే. అందుకనేసి మాకు మీరు ఇట్లా ప్రశ్నించినందుకే ఈ సమస్య వచ్చింది. అవును సార్. మేము ఇట్లా ప్రశ్నించిన దానికి, ఇంత డబ్బులు ఎట్లా తిన్నారని అడిగిన దానికి ఎంత డబ్బులు మిస్యూజ్ అయింటుందమ్మా? దుర్వినియోగం ఏంటంటే 3,27,000. 3,27,000 ఆయన పీరియడ్ లో, నాగరాజు ఇక్కడ పనిచేసిన పీరియడ్ లో జరిగింది, అంతేనా? శ్రీనిధి వడ్డీలు. ఇదిలా ఉండగా యానిమేటర్ నాగరాజును వెన్నెల న్యూస్ టీవీ వివరణ కోరగా తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలను ఇప్పుడు మహిళా సంఘాల సభ్యులంతా కలిసి ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర చేస్తున్నారని నాగరాజు అన్నారు. తాను మహిళా సంఘ సభ్యులపై ఎన్నడూ దురుసుగా ప్రవర్తించలేదన్నారు. కంతుల చెల్లింపు విషయంలో సకాలంలో చెల్లించాలని మాత్రమే కఠినంగా చెప్పడం అనేది విధి నిర్వహణలో భాగమన్నారు. కులంతో పాటు రాజకీయ కారణాలు చూపి తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మహిళా సంఘ సభ్యులకు తగదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు కొంతమంది యానిమేటర్ నాగరాజు తమను ఏకవచనంతో సంబోధిస్తున్నాడని, తమ పైన దౌర్జన్యం చేస్తున్నాడని వారు చెబుతున్నటువంటి నేపథ్యం. ఇదంతా ఒక కోణం అయితే అసలు దీని వెనకాల ఏం జరిగింది, అసలు యానిమేటర్ నాగరాజు గారి వాయిస్ ఏంటి, నాగరాజు గారు ఏం చెప్తారు, ఈ విషయాన్ని ఇప్పుడు నాగరాజు గారు మన వెన్నెల న్యూస్ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు, మీ పైన ఇప్పుడు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు దాదాపు 30-40 మంది ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే మీరు ఏకవచనంతో వాళ్ళను సంబోధిస్తారని, తర్వాత చాలాసార్లు తమకు డబ్బులు ఇవి అవసరమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో తమకు ఇన్ టైంలో ఇవ్వకోకుండా తిప్పుకుంటున్నారని, తమ వద్దకు తిప్పుకుంటూ డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారని, దౌర్జన్యాలు కూడా 2-3 సార్లు చేశారని చెప్పి రకరకాల ఆరోపణలు కొంచెం చేశారు. మరి ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు, అసలు వాస్తవం ఏంటి? సార్ నమస్కారం, నా పేరు నాగరాజు, మా ఊరు బుక్కపట్నము. దీన్ని నేను ఖండిస్తున్నాను సార్. ఎందుకంటే నేను 2003 నుంచి 2019 వరకు చేసిన యానిమేటర్గా చేసినది వాస్తవమే. అయినా కూడా ఇప్పుడు నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో నన్ను తొలగించిన తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉంటే ఇప్పుడున్న డ్వాక్రా మహిళా దాంట్లో కొంచెం కమ్యూనిటీలో ఉండే వాళ్ళు మాత్రమే నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ, నన్ను చాలా ఇబ్బంది పెడుతూ, చాలా బాధ పెడుతూ, నా కుటుంబాన్ని నన్ను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్. దీన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరి దగ్గర అసభ్యంగా ప్రవర్తించలేదు, ఎవరి దగ్గర డబ్బులు చేసి అడగలేదు. కొంచెం చేసే దాంట్లో పని చేసే విషయంలో నేను కష్టపడి చేసిండొచ్చు, కానీ వాళ్ళకి నేను ఏ విధంగా డబ్బులు కట్టించే విధానంలో కొంచెం ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు కానీ వాళ్ళ పట్ల దురుసుగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తించలేదు సార్. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఏ స్థాయిలో ఎక్కడ పనిచేశారు సార్? 2003 నుంచి 2019 వరకు నేను ఒక వెంకటేశ్వర గ్రామ సంఘానికి యానిమేటర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడే కానీ నేను ఎవరి దగ్గర దురుసుగా మాట్లాడింది లేదు, చేసింది లేదు. అయినా కొందరు అదే కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా నన్ను కావాలని నన్ను ఇబ్బందులు పాలు చేస్తూ
చాలా ఇబ్బందులు పెడుతూ ఈ 3 నెలల్లో నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాగరాజ వస్తాడని యానిమేటర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నన్ను అనేక ఇబ్బందులు పాలు చేస్తూ ధర్నాలు చేస్తూ స్ట్రైకులు చేస్తూ నా మీద చాలా కుట్రలు పూర్వకంగా చేస్తూ నన్ను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్. దీంట్లో అయితే నేను ఎవరి దగ్గర దురుసుగా ప్రవర్తించింది లేదు, ఏమీ లేదు సార్. అంటే ఇందులో ఎవరి ప్రమేయం, ఏదైనా ఎవరైనా వ్యక్తుల ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? సార్ దీంట్లో అయితే కొందరు వ్యక్తుల ప్రమేయం ఉంది సార్. వాళ్ళు ఎందుకంటే మహిళా సభ్యులు ఇంతకుముందు నేను చేర్చిన వాళ్ళే నా మీద ఈరోజు దుర్యోగంగా అభియోగాలు మోపి వాళ్ళని కష్టకాలంలో ఆదుకున్న దానికి ఈరోజు నన్ను అభియోగాలు మోపి నాగరాజు రాకూడదని చెప్పి మహిళల పక్క దురుసుగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పి ఏవో కారణాలు చెప్పి అనవసరంగా ఈ నెల 13వ తేదీ జరగవలసిన గ్రామ సంఘం మీటింగ్ కూడా ఒక కోమల ఒక సుజాత అనే సభ్యులు ఇద్దరు యానిమేటర్ యాజ్ ఏ గ్రామ సంఘం లీడర్ ఇద్దరు వాళ్ళే మీటింగులు రానికుండా అడ్డుపరిచినాము. ఆల్రెడీ సీసీ మేడంతో నేను మాట్లాడి మీటింగ్ జరగాలని 10 మంది సభ్యులు 10 మంది సంఘాల లీడర్లను 15 మంది సభ్యులు పిలిపించినా కూడా వాళ్ళు ఎవరు బుక్కులు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంతవరకు. అయినా దీని వెనకల కుట్రలు జరుగుతున్నాయి సార్. ఎందుకు వాళ్లకు మీ మీద ఎందుకు అంటే వ్యక్తిగతమైనటువంటి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది అసలు? సార్ నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం కానీ ఆవేశాలు కానీ లేవు. వారే నా మీద నాగరాజు వస్తే మనకు పనులు సరిగ్గా చేయడు అది ఇది అని చెప్పి వాళ్ళ ఈ 3 నెలల్లో వాళ్ళని చాలా ఇబ్బంది. మీరు స్ట్రిక్ట్ గా ఉన్నారనే కారణమేనా? అవును సార్, నేను స్ట్రిక్ట్ గా ఉండి ఫాలో అప్ చేస్తాను కాబట్టి దానివల్ల నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్. అంటే ఒకరో ఇద్దరో చెప్తే అది వేరే విషయం, కానీ దాదాపు 30-40 మంది దాకా మూకుమ్మడిగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు దీనికి, ఏం చెప్తారు? సార్ నేనేమంటే ఒక కమ్యూనిటీలో మాత్రమే సార్ అది ఉండేది. ఆ కమ్యూనిటీలో వాళ్ళు మాత్రమే, అది కూడా టీడీపీకి ఫార్ ఉన్న సభ్యులు కాదు. అంటే ఇప్పుడు 40-50 మంది దాకా వచ్చి వెన్నెల న్యూస్ టీవీతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఒకటే కమ్యూనిటీనేనా? ఒకటి. దాంట్లో 2 కమ్యూనిటీ ఉండలేదు సార్. ఒక ముస్లిం ఒక బలిజ కమ్యూనిటీ తప్ప వేరే కమ్యూనిటీ ఏమీ లేవు సార్. 2 కమ్యూనిటీలో దాంట్లో కూడా 80% బలిజ కమ్యూనిటీ, 20% మాత్రమే ఈ మైనార్టీ కమ్యూనిటీ ఉన్నాయి. వాళ్ళిద్దరు మాత్రమే నన్ను, అది కూడా సుందరయ్య కాలనీలో ఉండే సభ్యులు మాత్రమే నన్ను ఇబ్బందులు పాలు చేస్తూ నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే నన్ను చేస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు మీరు మీ పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏం చెప్తారు అసలు? అధికారులకు ఏం చెప్తారు? మహిళలు బాధిత మహిళలని వాళ్ళైతే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు అసలు? కాదు సార్, నేను దురుసుగా ప్రవర్తించి ఏమన్నా నేను చేసే వృత్తిలో కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు, కానీ నేను ఎవరి దగ్గర దురుసుగా ప్రవర్తించింది లేదు, ఎవరి మీద అభియోగాలు చేయింది లేదు, ఎవరి దగ్గర నేను చేసి అడిగింది లేదు. కొంచెం నేను డబ్బులు కట్టించే దాంట్లో కొంచెం ఒక మాట్లాడిండొచ్చు, ఒక మాట అనిండొచ్చు పోవచ్చు, అంతేగాని నేను ఎవరి దగ్గర నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు సార్. ఓకే, వ్యక్తిగత ద్వేషాలు లేవు. నేను ఎవరిని విమర్శించి పాటించలేదు సార్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అధికారులకు కానీ ఇంకొకరికి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? సార్ నేనేం చెప్పేందో అధికారులు కానీ మహిళా సంఘాల సభ్యులకు కానీ అందరికీ ఒకటే. నేనేమంటే ఇప్పుడు నేను వెంకటేశ్వర గ్రామ సంఘానికి యానిమేటర్గా చేరుతున్నాను కాబట్టి నేనేమన్నా లోటుపాట్లు ఉండి ఈసారి ముందుకు ప్రవర్తన మాదిరి ఏమన్నా జరిగితే ఒక 3 నెలలు టైం కానీ ఇవ్వండి. ఆ 3 నెలల్లో నేను సర్దుకొని చేయకపోతే నన్ను తొలగించమని చేసుకోమని నేనే కోరుతున్నాను సార్. అంటే గతంలో జరిగినటువన్నీ కూడా వీటిలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? ఒక దాంట్లో అయినా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు ఉండొచ్చు సార్, చిన్న చిన్నవి మామూలు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూడా మన భార్యాభర్తలు కొట్లాడతాము, తల్లిదండ్రుల మీద కొట్లాడుతుంటాము, అవి జరుగుతుంటే అవన్నీ పట్టుకొని చేయడం తప్పు కదా సార్. నేను ఏ ఒక్కరికి కూడా అన్యాయంగా దురుసుగా ప్రవర్తించలేదు, చేసింది లేదు సార్. నాగరాజు గారు ప్రధానంగా చెప్పండి, ఎందుకు మీ పైన వాళ్ళు ఈ ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది మొత్తం మీద ఈ వ్యవహారంలో? సార్ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు డబ్బులు కట్టించే విషయంలో కొంచెము మాట్లాడించవచ్చు, కానీ నా చెల్లెలైనా నా భార్య అయినా మా అక్క కట్టించడం అంటే పొదుపులో కంతులు కట్టించే విషయంలో కొంచెం ర్యాష్గా ప్రవర్తించిండొచ్చు, కానీ ఈ నా చెల్లెలైనా నా భార్య అయినా ఎవరి దగ్గర అయినా కానీ కంతులు కట్టించే విషయంలో బాగా జాగ్రత్తగా కట్టిస్తాము. అంతేకాకుండా ఈ ఆరోపణలు రావడానికి కారణం కూడా ఉంటుంది. ఈ నెల 13వ తేదీ జరగాల్సిన గ్రామ సంఘం మీటింగ్కు ఒక గ్రామ సంఘం లీడర్గా ఉన్న కోమల, ఒక గ్రామ సంఘం మాజీ యానిమేటర్గా ఉన్న సుజాత ఇద్దరు కలిసి మీటింగ్ జరగనీకోకుండా వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయని చెప్పి నా మీద అభియోగాలు చేస్తూ సీసీ మేడం. ఎలాంటి తప్పులు అవి? ఎలాంటి తప్పులు అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన జీతము ఒక గ్రామ సంఘంలోకి సభ్యులకు తెలియకోకుండా, సీసీ మేడం తెలియకుండా, డిపార్ట్మెంట్కి ఏ ఒక్కరికి తెలియకోకుండా ఒక యానిమేటరు ఒక లీడర్ ఇద్దరు కలిసి 48,000 రూపాయలు. ఆ యానిమేటర్ ఆ లీడర్ పేర్లు ఏంటి అసలు? యానిమేటర్ పేరు సుజాత,
గ్రామ సంఘం లీడర్గా పనిచేస్తున్న కోమల అనే వాళ్ళిద్దరూ కుమ్మక్కై 48,000 రూపాయలు చెక్కు డ్రా చేసి నిన్న నెల ఆగస్టు 27వ తేదీనప్పుడు డబ్బులు డ్రా చేసినారు. 48,000 రూపాయలు 27వ తేదీ 48,000 రూపాయలు డబ్బులు డ్రా చేశారు. అంతేకాకుండా ఆ విషయాలు బయటకు వస్తానే నాకు తెలిసిన సంబంధించి ప్రూఫ్ ఏమైనా ఉందా, ఆధారం ఏమైనా ఉందా? నా దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయి సార్, కావాలంటే చూపిస్తాను మీ దగ్గర. నా దగ్గర వెంకటేశ్వర గ్రామ సంఘంది అకౌంట్ నెంబర్తో సహా చెప్తా. 48,000 రూపీస్, 48,000 రూపాయలు, 11/60/12465 అకౌంట్ నెంబర్తో సహా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ విషయం బయటకు వస్తుందని చెప్పి నా మీద లేనిపోని నిందల ఆరోపణలు చేస్తూ నన్ను బలిపశం చేస్తూ యానిమేటర్గా ఎక్కితే మా సాగనీరు అని చెప్పి నన్ను బలిపశం చేస్తున్నారు సార్. దానిపైన నేను ఇది వివరణ ఇస్తున్నాను సార్. ఇది నాగరాజు యానిమేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దురుద్దేశంతోనూ ఎక్కడ కానీ ఎవరి మీద వ్యక్తిగతంగా నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను ఏది చేయలేదు. కేవలం విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించినంత మాత్రాన ఏదో 1-2 సందర్భాల్లో ఏదైనా కానీ ఆ కంతులు చెల్లించడం కానీ లేకపోతే వాళ్ళతో డబ్బులు కట్టమని చెప్పి గట్టిగా చెప్పడం మూలంగానే తన పైన కక్ష కట్టారని చెప్పి నాగరాజు చెప్తున్నాడు. అంతేకాకుండా దీని వెనకాల ఖచ్చితంగా కొంతమంది వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఒక కుట్రపూరితంగా తనను ఈ వెంకటేశ్వర మహిళా సంఘానికి రానివ్వకుండా చేయడానికి, బుక్కపట్నం ఏరియాలో తనకున్నటువంటి మంచి పేరును చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్లతో ఈ విధంగా చెప్పిస్తున్నారని చెప్పి కూడా నాగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెనెలా న్యూస్ టీవీ, పుట్టపర్తి.